అందరూ వెళ్లే దారిలో తన సైనికులకు చెప్పి ఒక పెద్ద బండరాయి పెట్టించాడు. ఆ తర్వాత ఆ సైనికులను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. రాజు ఒక చెట్టు వెనక దాక్కొని అంతా గమనిస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఆ దారిలో వెళ్ళడానికి చాలామంది వస్తుంటారు. పెద్ద పెద్ద ధనవంతులు, వ్యాపారవేత్తలు, దర్బార్ మనుషులు, ఇలా చాలామంది వస్తుంటారు. వాళ్ళు దారిలో బండరాయిని చూసి ఏంటిది దారిలో అని బాధపడతారు. వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతున్నా ఎలాగోలా కష్టపడి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా కొందరైతే ఆ రాజును కూడా తిట్టేవాళ్ళు. రోడ్లను కూడా సరిగ్గా చూసుకోవట్లేదు, ఇతడేం రాజు అని. అలానే చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవ్వరూ ఆ రాయిని పక్కకు తీయట్లేదు. ఆ తర్వాత ఒక రైతు వస్తాడు. అతను చాలా సామాన్లు, కూరగాయలన్నీ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆల్రెడీ చాలా అలసిపోయి ఉంటాడు. అయినా కూడా ఆ రాయిని చూశాక తన చేతిలో ఉన్న కూరగాయలన్నీ పక్కకు పెట్టి చాలా కష్టంతో ఆ రాయిని పక్కకు జరపడానికి ట్రై చేస్తాడు. చాలా ఎఫర్ట్ పెట్టి ఫైనల్గా రాయిని పక్కకు తీసేస్తాడు. ఎప్పుడైతే ఆ రాయిని పక్కకు తీసాడో వెంటనే అక్కడ ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో చాలా బంగారం ఉంటుంది, చాలా కాయిన్స్ ఉంటాయి, అండ్ దాంట్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ రాయిని దారిలో నుంచి పక్కకు జరిపిన మనిషికి బంగారం అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ఆ టైంని చాలామంది ఫేస్ చేస్తారు, బాధపడతారు, ఏడుస్తారు. ఇంకొందరు గవర్నమెంట్ని, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ వల్లే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది అని అంటారు. కానీ కొందరు మాత్రమే ఈ రైతులాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అండ్ వాళ్ళ ప్రాబ్లం తగ్గించుకోవడంతో పాటు మిగతా వాళ్ళ ప్రాబ్లంను కూడా తగ్గిస్తారు. ఆ ఫార్మర్ లాంటి మనుషులు ఎవరైతే అడ్డంకులు వాళ్ళకి అండ్ మిగతా వాళ్ళకి కూడా తగ్గిస్తారో వాళ్ళకే లైఫ్లో మంచి రివార్డ్స్ దొరుకుతాయి. మీ లైఫ్లో స్టోన్ ఏదైతే ఉందో, ఆబ్స్టికల్ ఏదైతే ఉందో, మీ టెన్షన్స్, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు తీస్తే మీకు కూడా గోల్డ్ దొరుకుతుంది. గోల్డ్ అంటే అర్థం మీ డిజైర్డ్ లైఫ్, మీకు సక్సెస్ దొరుకుతుంది, మీకు కావాల్సిన మీ డ్రీమ్ లైఫ్ దొరుకుతుంది. ఒకవేళ మీకు అది కావాలంటే మీరు ఆబ్స్టికల్స్తో ఫైట్ చేయాలి, వాటిని క్రాస్ చేయాలి. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. మనం ఏదైనా పెద్ద సాధించాలంటే మన యాక్షన్స్ కూడా అలానే పెద్దగా ఉండాలనుకుంటాం. అది వెయిట్ లూజ్ అవ్వడం కావచ్చు, బిజినెస్ బిల్డ్ చేయడానికి, ఎగ్జామ్లో టాప్ రావడానికి, ఆర్ ఏదైనా గోల్ అచీవ్ చేయడానికి మన మీద చాలా ప్రెషర్ పెట్టుకుంటాం. ఇంత ప్రెషర్ తిరిగి వచ్చి ఆగుతాం. కానీ మీకు తెలుసా, అటామిక్ హ్యాబిట్స్ బుక్లో జేమ్స్ క్లియర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? రోజుకి 1% ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల 1 ఇయర్లో మీరు 37 టైమ్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందుకే చిన్న చిన్న అలవాట్ల మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ 10 హ్యాబిట్స్ని 21 డేస్ తప్పకుండా ఫాలో అవ్వండి. నెంబర్ 1, స్టార్ట్ గోయింగ్ టు స్లీప్ ఎర్లీ. జర్నల్ స్లీప్ పబ్లిష్ చేసిన ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, ఎవరైతే త్వరగా నిద్రపోయారో వాళ్ళలో కాగ్నేటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది. అలానే లేట్గా పడుకునే వాళ్ళలో కంపేర్ చేస్తే వాళ్ళ మూడ్ అండ్ నెగిటివ్ ఎమోషన్ బెటర్ అయిందని రిపోర్ట్ చేశారు. అండ్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఎర్లీగా పడుకొని సరిపడా నిద్ర తీసుకునే వాళ్ళు డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ని చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఒకవేళ మీరు మీ డేని ఎలాంటి స్ట్రెస్ లేకుండా పాజిటివ్ ఫీలింగ్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచి ఒక 30 to 60 మినిట్స్ ఎర్లీగా పడుకోండి. మొబైల్ ఆర్ టీవీకి తక్కువ టైం ఇచ్చి మీ స్లీప్కి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల మీరు ప్రతిరోజు ఎనర్జెటిక్ ఫీల్ అవుతారు. నెంబర్ 2, స్టార్ట్ మెడిటేషన్. జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ వాళ్ళు చేసిన ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, ఎవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ స్లీప్ క్వాలిటీలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మెడిటేషన్ మీ ఇమ్యూన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ లాంటి సిమ్టమ్స్ని రెడ్యూస్ చేస్తుంది. చాలామంది స్టడీస్ ఆర్ వర్క్ బిజీలో పడి వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొత్త మొబైల్, బైక్ ఆర్ కార్ కొన్నప్పుడు 1-2 సంవత్సరాలు ఎక్స్ట్రా రావాలని చాలా కేర్ తీసుకుంటారు కదా. అలాంటిది మీ మైండ్ అండ్ బాడీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. సో వాటిని ఇంకెంత బాగా చూసుకోవాలి. మీరు ఎంత అయితే కేర్ తీసుకుంటారో మీ పర్ఫార్మెన్స్ కూడా అంతే హైకి రీచ్ అవుతుంది. సో ఈ 21 డేస్ This video is for అవుతుంది. సో ఈ 21 డేస్ డైలీ 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. మీరు బిగినర్ అయితే యూట్యూబ్లో గైడెడ్ మెడిటేషన్ అని సెర్చ్ చేసి వాటిని ఫాలో అవ్వచ్చు. కేవలం 10 నిమిషాలు చేయడం వల్ల మీరు కామ్ అండ్ రిలాక్స్డ్ ఫీల్ అవుతారు. ఇందుకే మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేశారా? ఎస్ ఆర్ నో? మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. నెంబర్ 3, ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. ఇది నా పర్సనల్ ఫేవరెట్. నేను ఎప్పుడు ఇది చేయడానికి ట్రై చేస్తాను. నేను రీసెంట్గా మా పేరెంట్స్ని తీసుకొని తిరుపతి వెళ్ళా. అదే ప్లేస్లో కొత్త మొబైల్ కొనుక్కొని ఉంటే లేదా షాపింగ్ చేసి ఉంటే మా పేరెంట్స్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అనే డ్రీమ్ లేట్ అయ్యేది. అండ్ తిరుపతి నుంచి ఇంకొన్ని ప్లేసెస్ చూడడం, ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ అయ్యేవాడిని. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు 5 ఇయర్స్ ముందు కొన్న వస్తువులు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ 5 ఇయర్స్ ముందు మీరు గోవా కానీ వేరే ఎక్కడికైనా వెళ్ళినా ఆ ఎక్స్పీరియన్స్ మీకు పక్కాగా గుర్తుంటాయి.
ఇవే మన లైఫ్ని ఇంట్రెస్టింగ్గా చేస్తాయి. అందుకే మీరు ఇప్పటి నుంచి మెటీరియలిస్టిక్ థింగ్స్ కన్నా ఎక్స్పీరియన్సెస్ మీద ఫోకస్ చేయండి. మనం చాలాసార్లు చూస్తుంటాం, ఎవరైతే ఎక్కువ తిరుగుతుంటారో, వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారో అండ్ వేరే వేరే మనుషులతో మాట్లాడుతుంటారో వాళ్ళకి చాలా మంచి ఐడియాస్ వస్తాయి. నేను బిజినెస్ గురించి బుక్స్ చదువుతున్నప్పుడు చూసా, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ ప్లేస్ని వదిలి వేరే ప్లేస్కి వెళ్తారో అప్పుడే పెద్ద ఐడియాస్ వచ్చాయి. రకరకాల ఎగ్జాంపుల్కి నైక్ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఐడియా కూడా దాని ఓనర్ జపాన్ వెళ్తున్నప్పుడు వచ్చింది. స్టార్ బక్స్ ఐడియా కూడా తను ఒక అమెరికన్ ఫౌండర్ తను యూరోప్కి వెళ్ళేటప్పుడు వచ్చింది. రెడ్ బుల్ ఐడియా తను ట్రావెల్ చేసేటప్పుడు వచ్చింది. ఇలా మంచి మంచి ఐడియాస్ అన్నీ ట్రావెల్ చేసేటప్పుడు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు రకరకాల లైఫ్ స్టైల్ చూస్తారు. మీరు కూడా ప్రతి మంత్ మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్సెస్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నానని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఎక్కువ ఎక్స్పీరియన్సెస్కి మీ టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 4, పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఏ మీడియా డైట్. ఫ్రెండ్స్, మన మైండ్ ఒక ఎంప్టీ గ్లాస్ లాంటిది. అందులో మీరు ఏదైతే వేస్తారో దాన్ని అది హోల్డ్ చేస్తుంది. మీరు దానిలో మంచి ఆలోచనలు వేయచ్చు, చెడు ఆలోచనలు వేయచ్చు. న్యూస్లో చాలా వరకు క్రైమ్స్, మర్డర్స్ అని ఉన్నవి లేనివి కలిపి నెగిటివ్ని ఎక్కువ చూపిస్తారు. రోజు నెగిటివ్ న్యూస్ చూడడం వల్ల మీ మూడ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఇలా మీ ఎమోషన్స్తో గేమ్స్ ఆడుతున్న న్యూస్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. అదే సేమ్ 24 అవర్స్లో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి, కానీ అవి మీ వరకు రాకుండానే పోతున్నాయి. ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ యొక్క ఆథర్ డారెన్ హార్డీ ఎలా చెప్తుంటారు, నెగిటివ్ న్యూస్ చూస్తూ నెగిటివ్ పీపుల్తో ఉంటూ మన లైఫ్ ఎప్పటికీ పాజిటివ్గా మారదు. సో ఇప్పటి నుంచి నెగిటివ్ న్యూస్కి దూరం ఉంటూ ఆ టైంలో మీ లైఫ్ని పాజిటివ్గా మార్చి వాటికి ఎక్కువ టైం ఇవ్వండి. ఇలాంటి సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ చూస్తూ బుక్స్ చదువుతుండండి. దీనివల్ల మీ మూడ్ అండ్ లైఫ్ రెండు పాజిటివ్గా మారుతాయి. అండ్ న్యూస్ చూడకపోతే ఎలా అని ఆలోచిస్తుంటే, ఫ్రెండ్స్, ఒకవేళ న్యూస్ ఇంపార్టెంట్ అయితే అది మన వరకు ఎలా అయినా రీచ్ అవుతుంది. అండ్ 15 నిమిషాల్లోనే ఇంపార్టెంట్ న్యూస్ అంతా తెలుసుకోవచ్చు. సో ఈ 21 days న్యూస్ చూస్తూ మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. నెంబర్ 5, స్టాండ్ అప్ ఎవ్రీ హవర్. ఒక స్టడీలో సైంటిస్ట్ 2 groups ఆఫ్ పీపుల్ లైఫ్ స్టైల్ని స్టడీ చేశారు. ఫస్ట్ గ్రూప్లో గంటలు కూర్చొని ఉండే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఉన్నారు. అండ్ సెకండ్ గ్రూప్లో ఎక్కువసేపు నిలబడి ఉండాల్సిన వాచ్మ్యాన్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఈ 2 గ్రూప్స్ ఏజ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంతా ఒకేలా ఉంది. కానీ ఎవరైతే ఎక్కువగా కూర్చొని ఉండేవాళ్ళో వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చేది. కానీ ఎవరైతే ఎక్కువ నిలబడి ఉండేవారో వాళ్ళకి హెల్త్ బెటర్గా ఉండేది. అందుకే మీరు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నా, మొబైల్ చూస్తున్నా అలానే కూర్చొని ఉండకుండా ప్రతి గంటకి 5 to 10 minutes నిలబడి ఉండండి. ఈ సింపుల్ హ్యాబిట్ లాంగ్ టర్మ్లో మీ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 6, డ్రింక్ మోర్ వాటర్. మీకు తెలుసా, వాటర్ తక్కువ తాగడం వల్ల మీ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అకార్డింగ్ టు జర్నల్ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్రీ రాసిన హెచ్హెచ్ మిచెల్, మన బ్రెయిన్ అండ్ హార్ట్ 73% వాటర్తో ఉన్నాయి. అండ్ వీటిలో కొంచెమైనా డీహైడ్రేషన్ అయితే మన ఫోకస్ అండ్ మెంటల్ ఎనర్జీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. చాలామంది వాటర్ సరిగ్గా తాగరు. ఇంకా స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే రోజంతా 1-2 liters కూడా తాగట్లేదు. దీనివల్ల హెడ్ఏక్ రావడం, లో ఎనర్జీ, హెల్త్ క్రియేట్ చేయగలరు, సంతోషంగా జీవించగలరు. అందుకే సింపుల్ హ్యాబిట్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసే ముందు, ఒకవేళ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ప్రతి లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ వెన్ వీ హ్యావ్ నో హెడ్ వీ హ్యావ్ లెగ్స్, ఇది ఒక ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 7, వెన్ వీ హ్యావ్ నో హెడ్ వీ హ్యావ్ లెగ్స్. ఇది ఒక ఫ్రెంచ్ ప్రోవర్బ్. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ దీని మీనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయారనుకోండి, అరే నాకేమైంది, నేను అన్నీ మర్చిపోతానని ఆలోచించే బదులు, మెంటల్గా మీకు మీరు స్ట్రెయిన్ అయ్యే బదులు మీ కాళ్ళని యూజ్ చేయండి. వెళ్ళి ఆ వస్తువుని తీసుకోండి. మ్యాక్సిమం చాలామంది లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోతారు, ఏడుస్తారు, కంప్లైంట్ చేస్తారు, చాలా చేస్తారు. ఇవన్నీ మెంటల్గా చేస్తారు, కానీ యాక్షన్ తీసుకోరు. వాళ్ళ కాళ్ళు చేతుల్ని యూజ్ చేయరు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆలోచిస్తూ కూర్చోకుండా యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎంతైతే మీ కాళ్ళు చేతుల్ని యూజ్ చేస్తారో, ఎంతైతే యాక్షన్ తీసుకుంటారో, మీరు ఆ ప్రాబ్లమ్ని అంత ఈజీగా సాల్వ్ చేసుకోగలరు అండ్ అంత ముందుకు వెళ్ళగలరు. అందుకే సింపుల్ హ్యాబిట్ని రోజు ఫాలో అవ్వడం అలవాటు చేసుకోండి. నెంబర్ 8, గివ్ యువర్ బ్రెయిన్ ఏ టాస్క్ ఎట్ నైట్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఎలాన్ మస్క్కి లేదా కొంతమందికి ఇంత గొప్ప ఐడియాస్ ఎలా వస్తాయి, అంత గొప్ప ప్రాజెక్ట్స్ చేయాలనే ఆలోచనలు వాళ్ళకి ఎలా వస్తాయి? దీనికి ఆన్సర్ ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఏదైనా కాంటెంట్ కన్జ్యూమ్ చేసి నిద్రపోతామో మన సబ్ కాన్షియస్ మైండ్ రాత్రి దాని మీద వర్క్ చేస్తుంది. అండ్ ఈ రాత్రి జరిగే ప్రాసెస్ వల్లనే మనకి మార్నింగ్ మంచి ఐడియాస్ వస్తాయి.
సో ఈ 21 డేస్ రాత్రి పడుకునే ముందు ఏ టాపిక్ మీద మీ బ్రెయిన్ వర్క్ చేయాలని అనుకుంటున్నారో ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసి నిద్రపోండి. అంటే మీ బ్రెయిన్కి ఒక టాస్క్ ఇవ్వండి. ఎందుకంటే మన బ్రెయిన్కి జస్ట్ పడుకునే ముందు ఏదైతే టాస్క్ ఇస్తామో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ లైఫ్ చేంజింగ్ ఐడియా, డీకన్స్ట్రక్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. 4 Hours Work Week బుక్ ఆథర్ టిమ్ ఫెరిస్ ఇలా చెప్తుంటారు, మనం రియల్ లైఫ్ బయోగ్రఫీస్ చదవడం వల్ల అండ్ వేరే వాళ్ళ లైఫ్ స్టోరీస్ తెలుసుకోవడం వల్ల మనం సక్సెస్ని కూడా చేరుకోవచ్చు. ఎందుకంటే ఒకరు పూర్తి లైఫ్ ఎక్స్పీరియన్స్ని బుక్లో రాస్తారు అండ్ ఆ ఒక్క బుక్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో ఏ ఫీల్డ్లో అయితే మీరు మాస్టర్ అవ్వాలనుకుంటున్నారో దానిలో టాప్ 5 పీపుల్ని వెతికి వాళ్ళ లైఫ్ గురించి చదవండి, లెక్చర్స్ చూడండి అండ్ వాళ్ళ బ్రెయిన్ థాట్స్ని మీ బ్రెయిన్లో ఇన్స్టాల్ చేసుకోండి. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ వే టు సక్సెస్. ఒకవేళ మీకు బుక్స్ చదవడం అలవాటు లేకపోతే ఫస్ట్ రోజు 1 పేజ్తో స్టార్ట్ చేయండి, తర్వాత 5 పేజెస్, తర్వాత 10 పేజెస్, ఇలా డైలీ 1% ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు బుక్స్ చదవడం కుదరకపోతే కుకు ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ వినొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా రిఫరల్ కోడ్తో మీకు 50% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్, 10th లైఫ్ చేంజింగ్ హ్యాబిట్ ఏంటో నేను కాదు మీరు చెప్పాలి. మీకు బాగా హెల్ప్ అయిన ఒక్క హ్యాబిట్ ఏంటి, మీరు ఏదైనా బుక్లో తెలుసుకున్నది ఆర్ మీకు బాగా హెల్ప్ అయిన ఒక్క హ్యాబిట్ ఏంటో కమెంట్ చేయండి. ఈ 10 హ్యాబిట్స్లో మీకు నచ్చిన కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 21 డేస్ ట్రై చేయండి. తర్వాత 30 డేస్, 60 డేస్, 90 డేస్ ఫాలో అవ్వడం కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మీరు మీ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకొని మీ లైఫ్ స్పాన్ పెంచుకోవాలనుకోండి,